మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా ప్రభువా, ప్రేమగల మా యేసు నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి మరొకసారి ఈ రీతిగా నీ బిడ్డలను కలవడానికి, వారితో మాట్లాడడానికి, నీ మాటలను బోధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు మాకు బోధించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలను మాకు తెలియచేయమని సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామని స్తోత్రాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా ధ్యానించడానికి దేవుడే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన విషయాలు దేవుని వాక్యం ద్వారా మీతో బోధిస్తూ ఉన్నాను. అనేకమైన విషయాలు మీరు దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నారు. అయితే మీరు దేవుని సన్నిధిలో మా కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి ఈ కార్యక్రమాలని ఇలాగూ ముందుకు నడిపించుకోగలుగుతున్నాం. అందును బట్టి మీకు నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా వాక్య భాగంలో నుండి మరికొన్ని విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. దేవుని వాక్యం నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వాక్యం చూస్తే, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. భక్తుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. గింజను విత్తినప్పుడు అది చచ్చితేనే కానీ తిరిగి అది మొలకెత్తదు కదా అనే మాటని ఇక్కడ స్థలంలో చెప్తున్నాడు. మనం ఆలోచన చేస్తే ఒక గింజ ఆ యొక్క రైతు చేతిలోంచి జల్లబడినప్పుడు, లేకపోతే విత్తబడుతున్నప్పుడు, ఆ విత్తబడుతున్న ఆ గింజలు ఒక్కొక్కటిగా ఆ నేలలో పడినప్పుడు మనం అనుకుంటున్నాం అది ఫలిస్తుంది, దానిలో నుండి శ్రేష్టమైన మొలకలు ఆశీర్వాదాలు వస్తున్నాయని అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొదట పడిన ఆ గింజ చచ్చిన గింజలో నుండి తిరిగి మొలకెత్తుతుంది అని వాక్యం చెప్తుంది. అలాగే ఒక గింజ భూమిలో పట్టబడిన తర్వాత ఆ గింజ మొట్టమొదటిగా కుళ్ళి, ఆ నేలలో కుళ్ళి, ఆ తర్వాత అదే నేలలో చనిపోయి తిరిగి దానిలో నుండి మొలక ఎత్తడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా పౌలు చెప్తూ ఉన్నాడు. శరీర సంబంధంగా మనం మృతి పొంది ఆత్మ సంబంధంగా బ్రతికించబడుతూ ఉన్నాం. అంటే శరీరంగా చనిపోమని కాదు ఈ స్థలంలో చెప్తున్న మాట. ఒక వ్యక్తి శరీర కార్యాల విషయంలో చనిపోవాలని. ఈరోజు క్రైస్తవునిగా జీవిస్తున్న మన జీవితంలో మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం, నేను
ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, లేకపోతే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనే ఆలోచనలు, అనేకమైన ఆలోచనలు ఈరోజు క్రైస్తవుని జీవితంలో చాలా ఉన్నాయి. కానీ క్రైస్తవత్వంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ స్థలంలో రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు నికోదేము అనే ఒక భక్తుడు యేసు ప్రభు దగ్గరికి ఒక రాత్రి వచ్చాడంట. రాత్రి కాలంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో కొన్ని సంభాషణలు ఆ స్థలంలో చేస్తున్నాడు. అతడు అడుగుతున్నాడు, అయ్యా, నీ ద్వారా జరిగే కార్యాలు, నువ్వు చేసే కార్యాలు మనుషులు శక్తి చేత చేయలేరు. నువ్వు చేసే ఈ పనులన్నీ, సూచక్రియలన్నీ కూడా మనుషులు తన జ్ఞానం చేత చేయలేరు. నువ్వు బోధించే బోధ కూడా బోధించలేరు. కనుక నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవని దీన్ని బట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను అని మాట్లాడుతూ, అయ్యా, నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు చనిపోవాలి, లేకపోతే నీవు క్రొత్తగా జన్మించాలి అనే మాటను ప్రభు చెప్తున్నాడు. క్రొత్తగా జన్మించాలి అంటే గనక పాతది చనిపోయి ఉండాలి. ఈ మాటని ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, అయ్యా, నేను మరలా తల్లి గర్భంలో ప్రవేశించి ఎలాగూ జన్మించగలను అని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని విని ఉన్నావు, కానీ ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేకపోయావా? అయితే ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలి అని. ఇక్కడ పౌలు అంటున్న మాట ఏంటంటే, నువ్వు చనిపోవాలి అని. అయితే శరీర సంబంధమైన విషయములో చనిపోయి ఆత్మ సంబంధమైన విషయాల్లో బ్రతికి. పూర్వం నేను లోక సంబంధిగా ఉన్నాను, పూర్వం నేను త్రాగుబోతుగా ఉన్నాను, పూర్వం నేను తిరుగుబోతుగా ఉన్నాను, అసభ్య కార్యాలు జరిగించేవాడిగా ఉన్నాను పూర్వం. ఇప్పుడు నేను క్రీస్తులోకి వచ్చాను, క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను క్రొత్త అనుభవంలోకి వచ్చాను. ఇప్పుడు నా పాతవి ఇందులో మరలా కనబడితే నేను చచ్చిన వాడుతో సమానం కాదు. పాతవి గతించిపోవాలి, సమస్తము కూడా క్రొత్తవిగా మార్చబడాలి. అంటే గోధుమ గింజ భూమిలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళబడిన ఆ యొక్క విత్తనము నీటి చేత చనిపోతుంది. నీటి చేత చనిపోతుంది. తిరిగి ఏ నీటి చేత అయితే చనిపోయిందో తిరిగి అదే నీటి వల్ల జీవాన్ని సంపాదించుకొని అదే నీటి వల్ల తిరిగి అది బ్రతకడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలోకి మనము వెళ్ళడం ప్రారంభమైన తర్వాత శరీర సంబంధమైన కార్యాల నుంచి మనం బయటపడే పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తాడు. శరీర కార్యాల విషయంలో మృతి పొందాలి, శరీర సంబంధమైన వాటిలో నుండి మృతి పొందాలి. పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. ఇప్పుడు నువ్వెవరో? పూర్వం నీవైతే హింసకుడివి, దోషకుడువు, హానికరుడు. ఇప్పుడు నీవెవరు? క్రీస్తు ప్రభుకి నేను సాక్షిని, జీవించుచున్నవాడని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఇది పాత జీవితము, పాత అనుభవం ఏంటంటే దూషణకరమైన వ్యక్తి, హానికరమైన వ్యక్తి, హింసకుడైన వ్యక్తి. ఇప్పుడు క్రొత్త జీవితం ఏంటి అని ఆలోచన చేస్తే క్రీస్తు కొరకు హింసను అనుభవించడానికి ఇష్టపడిన వ్యక్తి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనం అడుగుతూ ఉన్నాడు, మనము శరీర సంబంధంగా చనిపోయి ఉన్నామా? శరీర సంబంధమైన కార్యాల విషయంలో మనం చనిపోయి ఉన్నామా? ఒకవేళ శరీరులా మనం సజీవంగా ఉన్నాం, కానీ శరీర కార్యాల విషయంలో మనం మృతులుగా జీవించాలి అనేది దేవుని వాక్యం చెప్తుంది. అంటే శరీర సంబంధమైన ఇచ్ఛలు ఒకనాటితో తీరేవి కాదు. ఇవి ఒక మనిషి ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత లోకీచ్ఛలను అనుభవించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనే ప్రేరేపణ చేతే అతడు నింపబడతాను, నడిపించబడతా ఉంటాడు. దీనికి ఒకనాటితో కూడా ఫుల్ స్టాప్ లేదు, ఆగిపోయే పరిస్థితి లేదు. కానీ దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది, నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేసే దేవుడను కాను, వారి మరలా దప్పి కొనకుండునట్లు వారికి జీవజల నీటిని, ఓటను ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనలో ఒకవేళ శరీర కార్యాల విషయంలో ఇంకా మనము ఒకవేళ పాత జీవితాన్ని జీవించేవారిగా క్రొత్త అనుభవంలోకి వచ్చాం, క్రొత్త అనుభవంలో మనం నడిపించబడుతున్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు సాక్షార్థంగా జీవించడానికి ఆశపడుతూ ఉన్నాం. అయితే మన పాతవి ఇక మనం విడిచిపెట్టవలసిన అవసరత ఏర్పడింది. మన పాత జీవితాన్ని మార్చుకోవాలి, పాత అలవాట్లను మార్చుకోవాలి, పాత తలంపుల్ని మార్చుకోవాలి, పాత ఉద్దేశాలని మార్చుకోవాలి.
ఈరోజు క్రొత్తదిగా మారుతున్నారు, కానీ పాత ఆలోచనలు ఇంకా కలిగే ఉన్నారు. క్రొత్తవిగా మార్చుకుంటున్నారు, కానీ పాత ఆలోచనలు ఇంకా కలిగి ఉన్నారు చాలామంది. ఒక స్థలానికి నేను వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతంలోకి నేను సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఒక స్థలానికి నన్ను భోజనానికి పిలిచారు. సరే, నేను అక్కడ భోజనం చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దీపావళి మందులు సామాన్లు కనపడ్డాయి. సరే, అవి చూస్తూ నేను అడుగుతున్నాను, అయ్యా ఇవి ఎవరివి అని. అయ్యా మా పిల్లయే. మీరు ప్రభు నమ్ముకున్నారు కదా, మళ్ళీ ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారండి? అయ్యో మేము అలా చేయవండి, దీపావళి చెయ్యం. దీపావళికి పాత అయితే కనుక దీపాలు పెట్టుకుని దీపావళి పండుగ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము కొవ్వొత్తులు పెట్టుకుని దీపావళి పండుగ చేస్తున్నామని. కారణం ఏంటంటే ఆ ఆలోచనలో మార్పు రాలా. నేను ఈ రీతిగా దీన్ని చేస్తూ ఉన్నాను అనే ఆలోచన. ఇలాగే కొన్ని లోక సంబంధమైనవి విడిచిపెట్టలేని స్థితి. ఈ గుమ్మం నాకు నప్పదు, లేకపోతే ఇటువైపు వెళ్ళడం నాకు ఆశీర్వాదం కాదు. పాతవి ఇంకా మనలో ఇంకా సజీవంగా ఉండిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు పాత కార్యాల విషయంలో, ఈ లోక సంబంధమైన విషయాల్లో నుండి నువ్వు విడుదల పొందాలి. ప్రభు కొరకు సాక్షార్థంగా జీవించడానికి నిన్ను నీవు తీర్మానం చేసుకోవాలి. నీకు నువ్వే ఒక మంచి సిద్ధపాటు కలిగి, ఒక మంచి ఆత్మ సంబంధమైన నడిపింపు చేత నీవు నడిపించబడవలసిన అనుభవం నీ జీవితంలో ఎంతైనా అవసరం. ఈరోజు దేవుని వాక్యం ఈ స్థలంలో చెప్తున్నట్లుగా మనలో పాతవి గతించిపోవాలి, సమస్తము కూడా క్రొత్తవిగా మార్చబడాలి. ఒకవేళ పూర్వం నీ స్థితి పాప సంబంధమైతే, క్రొత్తది నీ స్థితి పరిశుద్ధ సంబంధమైనదిగా ఉండాలి. పాతది చెడు తలంపుల్ని కలిగిందైతే, క్రొత్తది పరిశుద్ధమైన తలంపులు కలిగిన అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. ఈ స్థలంలో చెప్పబడుతున్న రీతిగా మన ఆత్మీయ జీవితము భూమిలో పడిన విత్తనము పోలి ఉండాలి. భూమిలో పడిన విత్తనము ఆ నేల చేత కుళ్ళి తర్వాత చనిపోయి దానిలోంచి చక్కటిని మొలకను మనం చూడగలుగుతున్నాం కదా. అదే రీతిగా నూతన స్వభావం మనలో ప్రారంభం అవ్వాలి. నూతనమైన వ్యక్తిగా మనం జీవించడానికి మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి. పూర్వము ఉన్న స్థితి మార్చబడింది, పూర్వం ఉన్న పరిస్థితి మార్చబడింది. ఒకానొక దినమందు ఒక యవ్వన బిడ్డ పరిచర్యకు రావడం జరిగింది. వచ్చి ఆ బిడ్డ కొన్ని రోజుల పాటు చక్కగా పరిచర్యకు వస్తున్నాడు, సాగుతూ ఉన్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మేము ఇంటికి వెళ్ళి మా స్నేహితులు కూడా ఈ కూడికల గురించి చెప్పి మేము తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. సరే తమ్ముడు, అయితే వెళ్ళరా, మళ్ళీ రేపు ఉదయానికి వచ్చేసే అని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది. ఉపవాస కూడికలు జరుగుతుండే. సరే వెళ్ళాడు, తిరిగి తర్వాత దినం వచ్చాడు. వచ్చి దేవుని వాక్యం వింటా ఉన్నాడు. అనేకమైన ఆలోచనలు, అనేకమైన ఉద్దేశాలు తన మనస్సులో ఉన్నాయి. అనేకమైన వ్యసనాల్లో, అనేకమైన లోక సంబంధమైన జీవితంలో తన జీవితం నడిపించబడతా ఉంది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను దర్శించడం జరిగింది. దేవుని యొక్క వాక్కు ఆ బిడ్డను దర్శించడం జరిగింది. దేవుని ఆత్మ ఆ బిడ్డ మీదకి బలముగా దిగి రావడం జరిగింది. ఒక ప్రార్థన కుడికలో ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ బిడ్డను దర్శించిందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ బిడ్డ మీదకి బలముగా దిగి రావడం మొదలుపెట్టిందో, ఆ రోజు బహుబలమైన అభిషేకాన్ని అతను పొందుకున్నాడు. అభిషేకం పొందుకున్న ఆ వ్యక్తి తిరిగి తన ఊరికి వెళ్ళిపోయినప్పుడు తిరిగి తన స్నేహితులందరూ తన దగ్గరకు వచ్చి యథాస్థితిగా వాళ్ళు ఏదో సినిమా ప్రోగ్రాం పెట్టుకుని అక్కడ వెళ్ళడానికి సిద్ధపడి వీడిని ఫోన్ చేసి అడుగుతున్నారు, ఒరే మాతో వస్తావా, మేము పలానా చోటికి వెళ్తున్నాం. సరే రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత కూర్చున్న వ్యక్తులందరితో మాట్లాడుతున్నాడు, ఒరే ఇవి ఒకనాటితో తృప్తి తీరేవి కావు. నేను దేవుని వాక్యం విన్నాను, దేవుని సన్నిధికి వెళ్ళాను, అక్కడ దేవుని ఆత్మ నన్ను దర్శించాడు. ఇప్పుడు నేను
వాటన్నిటి జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాను రా అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ మాట అంత ఆశ్చర్యం కలిగింది. మొట్టమొదటిగా పాపానికి ప్రేరేపించిన ఆ వ్యక్తే, పాపానికి సిద్ధపాటు చేసిన ఆ వ్యక్తే తిరిగి నేను ఆ స్థితిలో ఉండను అని అతను సాక్ష్యం చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు చాలా బ్రతిమాలేరు, కానీ అతను వెళ్ళలేదు. మొదటి రోజు స్నేహితుల దగ్గర మార్పు. తల్లి గమనిస్తూ ఉంది. రెండో రోజు నుంచి ఉదయకాలమే లేచిపోతున్నాడు, మోకరిస్తున్నాడు, ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. ఉదయకాలం లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవా, నన్ను అభిషేకించు, నన్ను నింపు, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలము వాళ్ళ తల్లి టీవీ చూస్తున్న ఆమెతో చెప్తున్నాడు, అమ్మా మనం ఇలాంటివి చూడకూడదు. వాళ్ళ చెల్లికి చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబస్తులు చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నాడు. అందరు ఆశ్చర్యపడుతున్నారు, ఏంటిది నిన్నటిదాకా లోక సంబంధంగా అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి ఇలా మారాడేంటి అని. అంటే ఏ నీటిలో అయితే కుళ్ళాడో అదే నీటిలో చనిపోయి అదే నీళ్లలో మొలకెత్తాడు అని నేను చెప్తాను. తిరిగి లోక సంబంధమైన కార్యాలలో చనిపోయి ఆత్మ సంబంధమైన కార్యాలలో ఆ వ్యక్తి మొలకెత్తడం జరిగింది. మెల్లమెల్లగా కుటుంబస్తులందరూ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను చూసి వ్యత్యాసం చూస్తున్నారు. స్నేహితులు వ్యత్యాసం చూస్తున్నారు, బంధువులు వ్యత్యాసం చూస్తున్నారు, సంఘమంతా వ్యత్యాసం చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు క్రీస్తు కొరకు బ్రతికితే, నువ్వు క్రీస్తులో బ్రతకాలని ఆశపడితే ప్రజలు నీలో వ్యత్యాసాన్ని చూడాలి. పూర్వం ఉన్న వ్యక్తిగా ఇంకా నువ్వు జీవిస్తూ ఉంటే, పూర్వం బ్రతికిన బ్రతుకు ఇంకా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీలోకి ఇంకా క్రొత్త జన్మ అనుభవం రానట్టే లెక్క. పూర్వం నేను దోషకుడను, ఇప్పుడు దోషకుడువా కాదు. పూర్వం హింసకుడను, ఇప్పుడు హింసకుడువా కాదు. పూర్వం లోక సంబంధివి, ఇప్పుడు లోక సంబంధివే కాదు. పూర్వం వ్యభిచారిని, ఇప్పుడు వ్యభిచారవా కాదు. పూర్వం తిరుగుబోతుని, ఇప్పుడు తిరుగుబోతువా కాదు. పూర్వం త్రాగుబోతుని, ఇప్పుడు త్రాగుబోతువా కాదు. కారణం ఏంటంటే నా జీవితం వ్యత్యాసం వచ్చేసింది. నా జీవితంలోకి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు లేనప్పుడు జీవించిన జీవితం ఒకటి, క్రీస్తులో ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము మరొకటి. క్రీస్తులో నా జీవితం ఏంటి? క్రీస్తులో నేను జీవించుతున్న జీవితం ఏంటి? క్రీస్తు ప్రభులో నేను ఏ విధంగా జీవించగలుగుతున్నాను? పాతది గతించిపోయిందా, ఇంకా పాతది నీ జీవితంలో ఉందా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, గోధుమ గింజ నేలలో పడి కుళ్ళి అది చనిపోయి ఎలాగైతే మొలకెత్తుతుందో మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి స్థితి రావాలి. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడాలి. శరీర సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడాలి. ఈరోజు ఆ స్థితి నీలో కలిగిందా? ఆ పరిస్థితి నీలోకి వచ్చిందా? పూర్వంలాగే నీ జీవితం ఉందా? పూర్వంలాగే నీ పరిస్థితి ఉందా? పూర్వంలాగే నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఉన్నాయా? లేదు. నీ స్వభావం మారాలి, నీ ఆలోచనలు, నీ తలంపులు మారాలి. అప్పుడు దేవుడు నీకు గొప్ప విడుదల, గొప్ప స్వస్థత కలుగు చేస్తాడు. అప్పుడు నీకు గొప్ప దీవెన పరిశుద్ధాత్మ దేవుడు కలిగించడం నువ్వు గమనించగలుగుతూ ఉంటావు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీతో నేను కొన్ని విషయాలు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మన జీవితము పూర్తిగా ప్రభువు చేతులు ఎప్పుడైతే పెట్టడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే పూర్తిగా మనం దేవుని చేతుల్లో వాడపడటానికి ఇష్టపడతామో, ఆ రోజు నుంచి మన జీవితము ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితిగా కనపడవచ్చు, కానీ కష్టకరంగా కనపడవచ్చు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఆ రోజు నుంచి నీలో ఆశ్చర్యకరమైన మార్పుల్ని ప్రారంభించడం జరుగుతుంది. మన జీవితాన్ని తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టాలి. భక్తుడైన దావీదు దగ్గరకు సమూయేలు ప్రవక్త వచ్చాడంట. సమూయేలు ప్రవక్త వచ్చి దావీదుని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. దావీదు ఎవరో సమూయేలుకి ఇంకా తెలియదు. యెషయా కుమారులు ఒక్కొక్కరిని
రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళి వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాడు. ఇతడు కాదంటున్నాడు దేవుడు. ఇతడా కాదని చెప్తున్నాడు, లేకపోతే ఇతడా కాదు అని చెప్తున్నాడు. ఇలా 7 వ్యక్తులు అతని దగ్గర రావడం జరిగింది. తిరిగి ఆఖరిగా వీళ్ళందరూ కాకుండా వేరే ఎవరైనా నీ కుమారులో ఉన్నారా? అతను మాట్లాడుతున్నాడు, అయ్యా వీరు కాకుండా ఒకడున్నాడు, కానీ అతడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. రాజుగా అభిషేకం పొందడానికి తగిన యోగ్యత కలిగిన వాడు కాదు అని చెప్పడం జరిగింది. సరే, ఆ వ్యక్తిని కూడా రమ్మని చెప్పమన్నాడు. సరే, ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చిన ఆ వ్యక్తిని చూసిన భక్తుడు అతన్ని చూస్తూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు, ఇతడే నేను కోరుకొనిన వాడు. ఆ రోజు అతని దగ్గర ఉన్న తైలాన్ని తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించి ప్రార్థన చేసి సమూయేలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాట నుండి యెహోవా ఆత్మ అతని మీద ఉండెను. ఆ రోజు నుంచి యెహోవా ఆత్మ అతని మీద ఉండడం ప్రారంభించిందంట. పాత స్థితి, పాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మిగిలిన వాళ్ళందరూ మంచి మంచి స్థాయిలో ఉన్నారో, ఈ వ్యక్తి మాత్రం గొర్రెల కాపరిగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో పరిస్థితిలో ఉన్నారు, ఇతను మాత్రం చాలా చాలా తక్కువ పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే అతనిని దేవుడు అభిషేకించాడో, ఎప్పుడైతే దేవునికి అతడు లోబడ్డాడో, ఆ రోజు నుంచి దేవుడు తన కార్యాలను అతని జీవితంలో జరిగించడం మొదలుపెట్టాడు. దేవుడు తన యొక్క సహాయాన్ని తన జీవితంలోకి పంపించడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని ప్రభువుకి ఎప్పుడైతే సమర్పించుకున్నాడో, ప్రభు చేతిలో ఎప్పుడైతే తన జీవితాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడో, ఆ రోజు నుంచి దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి రావడం ప్రారంభమైంది. అతన్ని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడుతున్నాను, దేవుడు నా జీవితాన్ని ఎలా నడిపిస్తాడు, ఏ రీతిగా నడిపిస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు అది కొన్నిసార్లు చాలా మందికి కుళ్ళిపోయినట్టు కనబడుతుంది, చచ్చిపోయినట్టు కూడా కనబడుతుంది. దావీదు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. తన జీవితం కుళ్ళిపోయినట్టు అయిపోయింది. ఎప్పుడైతే దావీదు దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడో, ఆ రోజు నుంచి అభిషేకము ద్వారా వచ్చిన శక్తి తను అనుభవిస్తూ వచ్చాడో, అదే రీతిగా అభిషేకించబడిన వ్యక్తిగా సాతాను చేత ప్రేరేపించబడిన సౌలు చేత తరంబడే పరిస్థితి తన జీవితంలో ఏర్పడింది. దేవుని ఆత్మ అతని జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన నడిపింపును చేయడానికి ఇష్టపడింది. దేవుని ఆత్మ అతన్ని బలపరచడం మొదలుపెట్టింది. దేవుని ఆత్మ అతన్ని సిద్ధపరచడం మొదలుపెట్టింది. దేవుని ఆత్మ అతన్ని నడిపించడానికి సిద్ధపడింది. ఆ రోజు నుంచి పరిశుద్ధ ఆత్మ చేత అతను నడిపించబడుతున్నాడు. అతను అంటున్నాడు, నేను అరణ్యములో గోడబాతు వలె ఉన్నాను, ఇంటి మీద ఒంటి పిచ్చుకులాగా ఉన్నాను. అందరూ చూసి దావీదు చరిత్ర అయిపోయింది, దావీదు పరిస్థితి అయిపోయింది, దావీదు జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది అనుకున్నారు. కానీ జరిగిన పరిస్థితి చాలా వ్యత్యాసంగా ఉంది. ఇక దావీదు చరిత్ర అయిపోయిందని కొన్నిసార్లు దావీదును పిచ్చోడు అని అనుకున్నారు. కొన్నిసార్లు దావీదు ఇక సౌలు చేతిలో నిశ్చయంగా చంపబడతాడు అనుకున్నారు. కొన్నిసార్లు దావీదు యొక్క భార్య వేరొకరికి వివాహం చేయబడిపోయింది, దావీదు జీవితం నాశనం అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కుళ్ళిపోయింది అనుకున్న తన జీవితం, నాశనం అయిపోయింది అనుకున్న తన జీవితం, పూర్తిగా పతనం అయిపోయింది అనుకున్న తన జీవితం దేవుడు కృపతో మరలా జ్ఞాపకం చేసుకుని నింపడానికి కృప చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరలా సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ పరిస్థితిలో అయితే అతను పాడైపోయాడో, చెడిపోయాడో అనుకున్నాడో, ఆ పరిస్థితిలో దేవుడు అతని పక్షంగా కృప చూపించడానికి మొదలుపెట్టి తిరిగి మరలా దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. కుళ్ళిపోయిన అతని స్థితిలో నుండి తిరిగి అతనికి పరిశుద్ధాత్మ దేవుడు మొలకను అనుగ్రహించాడు. తిరిగి ఆ మొక్క మొలకెత్తింది, అది విస్తరించింది, శాఖోపశాఖలుగా ఆశీర్వదించబడింది. కుళ్ళిపోయింది అనుకున్న తన జీవితం
తిరిగి మళ్ళీ ఫలభరితంగా మార్చబడింది. ఈరోజు ఒకవేళ ప్రభువులో విత్తపడి కుళ్ళిపోయి చచ్చిపోయి నా జీవితం అయిపోయింది, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను, ప్రభు నా కొరకు ఏం చేశాడు అని నువ్వు ఈరోజు అనుకుంటే గనక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్షయమైపోయిన నీలోంచి అక్షయమైన మొలకను నేను మరలా ఎత్తించబోతున్నాను. అక్షయమైన ఆశీర్వాదాలు నీలో కలిగించబోతున్నాను. అక్షయమైన దీవెనలు పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయబోతున్నాడు నీ జీవితంలో. ఈరోజు నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలని నిశ్చయంగా చూడగలుగుతావు. నమ్మగలిగితే ప్రభావాన్ని అనుభవించగలుగుతావు. నమ్మగలిగితే దేవుని యొక్క సన్నిధిని నువ్వు చూడగలుగుతావు. కానీ ఇంకా లోకంలోనే బ్రతికితే నీ గింజ ఒకటే. కానీ నువ్వు ఈరోజు క్రీస్తు ప్రభు కొరకు సమర్పించుకుంటే విత్తబడిన గింజ కుళ్ళి చచ్చి దానిలోని మొలక ఎత్తి ఒక్క గింజ అనేక వందల గింజలకు కారణం ఆధారం ఎలా అవుతుందో ఈరోజు నువ్వు ప్రభులో గనక నిలబడి ప్రభులో గనక ఉండి కుళ్ళి చనిపోయి తిరిగి ప్రభు కొరకు నీవు ఇష్టపడితే గనక నీలో నుండి శరీర సంబంధమైన నీలో నుండి ఆత్మ సంబంధమైన ఒక మొలకను పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తించడానికి ఇష్టపడుతున్నాడు. నీ గింజ మొలకెత్తబోతుంది. గింజగా ఉన్న నువ్వు ఒక్కటే. కానీ నువ్వు ఈరోజు ప్రభువులో గనక కుళ్ళి తిరిగి చావాలని ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీలో అద్భుతమైన మొలకను కలుగు చేస్తాడు. అద్భుతంగా నిన్ను ఫలింప చేస్తాడు. అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు. కాదు నా కొరకు నేనే బ్రతుకుతాను అనుకుంటావా, అది నీ ఇష్టం. నా కొరకు నేనే జీవిస్తాను అనుకుంటావా, అది నీ ఇష్టం. లేదు నేను ప్రభు కొరకు జీవిస్తానంటావా, శరీర సంబంధంగా నీవు చనిపోవాలి. శరీర సంబంధమైన ఆ కార్యాల విషయంలో నువ్వు చనిపోవాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన మొలకను, ఆత్మ సంబంధమైన పంటను పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని వల్ల నీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి గల తండ్రి, నీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి ప్రభువా, అయా ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ బిడ్డలతో మీరు మాట్లాడడానికి కృప చూపించినందుకు వందనాలు. ప్రియమైన పరిశుద్ధాత్మదేవా, నీ వాక్యం విన్న ప్రజల్లోకి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన అభిషేకాన్ని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. శరీర సంబంధమైన ఒక్క విత్తనంగా ఉండగలుగుతావో, విత్తబడి అనేకమైన వాటికి జన్మనివ్వగలిగిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించగలుగుతావో నీ ఇష్టమని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఈ వాక్యం విన్న ప్రజల్లో అయా ఆత్మ కార్యం జరగనివ్వండి. పరిశుద్ధాత్మ సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ప్రభావంతో బిడ్డను నింపండి. నీ అగ్ని అభిషేకంతో బిడ్డను తాకండి ప్రభా. ఇప్పుడే ప్రతి బలహీన వ్యక్తిని స్వస్థపరచండి ప్రభా. ఈ యొక్క టీవీ ఛానల్లో అయా వాక్యం వింటున్న బిడ్డల్లో ఒకవేళ ఏ వ్యక్తి అయినా చీకటి శక్తుల చేత పీడించబడుతూ ఉంటే ఇప్పుడే విడుదల దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ గొప్ప దీవెనలు బిడ్డలకు దయచేయమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం, తాడేర్ రోడ్, వైఎస్ఆర్ కాలనీ దగ్గర, భీమవరం 1. మా సెల్ నెంబర్ 9848033567. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.